కొన్నప్పుడు మధ్యవర్తులు లేరు, అడ్వర్టైజ్మెంట్ లేదు, మిగతా ఏం లేదు కాబట్టి ఆ డబ్బు అడ్వర్టైజ్మెంట్ నేను చేసిన కాబట్టి నాకు ఇవ్వచ్చా లేదా? ఇది జెన్యూన్. దీంట్లో 1% కూడా తేడా లేదు, ఇది జెన్యూన్. అయితే ఆ పైసలు కట్టించే కంపెనీ పని చేయకుండా ఏం ఆలోచిస్తారంటే, ఓహో పైసలు కట్టిస్తే డైరెక్ట్ మోసమా, ప్రొడక్ట్ పెడితే జెన్యూనా, పెడదాం ఏముంది అని చెప్పి మళ్ళీ మీటింగ్ పెట్టి ఇప్పటి నుంచి మనం పైసలు కట్టిస్తలేం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే పని చేద్దాం, 13,000 కట్టుకుని. అగో మళ్ళీ అట్లా కాదు, నీకు ఇప్పుడు ప్రొడక్ట్ ఇస్తారు. ఏమేమి ఇస్తారు సార్ అంటే 13,000కి 3,000 విలువ కలిగినటువంటి 2 చీరలు, 1 సూట్ బట్ట, 2 బూట్లు, ఈ కాలుకోటి ఈ కాలుకోటి. ఈ 3 ప్రొడక్ట్ల విలువ 3,000 ఉంటుంది. నీకు ఎంత గంట కడతారు? పెళ్లి కాని మొగోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి కూడా పెళ్లి కాను అవుతాలి. నాకు ఒకసారి అయ్యింది, నా బలవంతంగా చేసి ఒక్కసారి కూడా కాలేదు కదా పరిస్థితి. వీళ్ళు కూడా బిజినెస్ చేయాలంటే 2 చీరలు కొనుక్కోవాలి. అన్న మా ఇంట్లో 2 మొగోళ్ళని ఉన్నాం, ఏం చేయాలంటే చెరోటి కట్టుకోవాలి రోజు రోజు. నేను ఎందుకు ఇంత కామెడీ చేస్తున్నట్టు ఆ బిజినెస్ కామెడీ. 3,000 రూపాయల విలువ కలిగినటువంటి ప్రొడక్ట్ నీకు అంతకట్టాలు చేసేది ఏంటంటే, గవర్నమెంట్ చెప్పినటువంటి ప్రొడక్ట్ అనే లైన్ ఉంది కదా, దాని ప్లేస్ లో ఏదో ప్రొడక్ట్ అవసరం లేకపోయినా 3,000 రూపాయల ప్రొడక్ట్ తీసుకొని 13,000 కట్టినావు కాబట్టి మళ్ళీ మిగిలిన 10,000 తోటి పాత దండనే సేమ్ 10,000 కట్టిన మోసం డైరెక్ట్. ఆ డైరెక్ట్ మోసం చేయకుండా నీకు తెలంగాణ బాధ చెప్పాలంటే మందులు అయితే తప్పురా అంటే తువ్వాలంటే